అల్వాల్ టెలికాం కాలనీలో 2 రోజుల క్రితం జరిగిన విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పరామర్శించారు. ప్రమాదం జరిగిన గంటన్నర వరకు విద్యుత్ శాఖ స్పందించకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఇక్కడ స్పష్టంగా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుందని మండిపడ్డారు. కళ్ల ముందే భర్త, కూతురు చనిపోవడంతో ఒంటరిగా మిగిలిన ఆ మహిళను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, మృతుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఈటెల డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొత్తం ఫైళ్ళన్నీ ముందు పడాయి. మీరు వచ్చిరంటే మొన్న శనివారం తెల్లవారుజామున టెలికాం కాలనీలో కరెంటు తీగలు చెట్ల మీద పడి కరెంటు తీగలు కింద పడిన తర్వాత సప్పడైందని చెప్పి బయటకు వచ్చినటువంటి కుటుంబం. తండ్రి పేరు సంధి, వాళ్ళ కూతురు పేరేమో రితిక. మన ఇంటర్మీడియట్ చదివే విద్యార్థిని. ఆయన 35 సంవత్సరాలు అంటాడు. కళ్ళ ముందే భర్త గిలగిల కొట్టుకొని, కళ్ళ ముందే కూతురు చనిపోయి దాదాపు 2 గంటల పాటు ఆర్తనాదాలు పెట్టినప్పటికి కూడా ఇవాళ డిపార్ట్మెంట్ రాలేదు. జనరల్గా ఇట్లాంటి సందర్భాల్లో ట్రిప్ అయిపోతుంటాయి, ఫీజు కొట్టేస్తుంది, ట్రిప్ అయిపోతుంది. కానీ 1.5 అవర్ ఉన్నప్పటికి కూడా ట్రిప్ కాలే, ఫీజు ఎగిరిపోలే, డిపార్ట్మెంట్ రాలే. అంటే స్పష్టంగా నెగ్లిజెన్స్ కనబడతా ఉంది. జనరల్గా వర్షాలు వచ్చే ముందు, గాలిద్వారం వచ్చే ముందు ఈ చట్టాన్ని కూడా క్లీన్ చేసుకొని రెడీగా ఉంటాం. మరి ఎందుకు క్లీన్ చేసుకోలేదు, ఎందుకు రెడీ కాలేదు, అదొక తప్పు. రెండో తప్పు ఏంటంటే రాత్రిపూట గాలిద్వారం వచ్చింది అని తెలిసిన తర్వాత ఏ ఫోన్ వచ్చినా కూడా ఎమర్జెన్సీ ఫోన్ వచ్చిన సోకులు లేకుండా, ఎవడు పట్టించుకోకుండా, ఇలా భర్త చనిపోతున్నప్పుడు ప్రత్యేకంగా చూసేటువంటి దౌర్భాగ్యం భార్యది. కళ్ళ కూతురు కళ్ళ ముందే కొట్టుకొని చచ్చిపోతున్నప్పుడు చూసే దౌర్భాగ్యం ఇలా ఎవరు రాకపోవడం సిగ్గుచేయటం. ప్రభుత్వం కూడా ఇట్లాంటి సందర్భంలో కూడా సీరియస్గా స్పందించి కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వడం, కుటుంబాన్ని ఆదుకుంటామనేటువంటి ఒక భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం స్పందించకపోవడం కూడా బాధాకరమైంది. ఇవాళ కుటుంబాల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ దుఃఖం వర్ణనాతీతం. వాళ్ళని ఎవరు ఓదార్చలేరు. వాళ్ళ ఆ 2 గంటల వేదన దుఃఖం ఏతుందో దాన్ని ఎవరు దూరం చేయలేరు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఏదో మామూలుగా కరెంటు షాక్ కొట్టి చచ్చిపోతే 5 లక్షల రూపాయలు చెప్పడం కాకుండా వాళ్ళకి ఎవరు లేరు. చనిపోయిన ఆయన ఇంట్లో ఒక్కడే కొడుకు, వాళ్ళ నాన్న, అమ్మకు క్యాన్సర్ పేషెంట్, నాన్న 75 సంవత్సరాల వృద్ధుడు, వాళ్ళని చూసేవాళ్ళు ఎవరు లేరు. ఇవాళ ఆమెకి ఎవరు లేరు, భర్త కూతురు తప్ప ఆమెకి ఎవరు లేరు. ఆమె వయసు 30-35 సంవత్సరాలు ఉంటుంది. ఇవాళ ఈ వయసులో అసలు ఆమె ఏం చేసుకోవాలి? భర్త మంచి ఉద్యోగం ఉండే కాబట్టి ఆ కుటుంబాన్ని పోషించుకోలేడు. పోషించేటువంటి భర్తనే చనిపోయిన తర్వాత ఆ కుటుంబం మీద రుణమే పడే పరిస్థితుంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం మానవతా కోణంతో ఆలోచన చేసి ఆర్థికంగా ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు చొప్పున